రంజాన్ దగ్గరకు వస్తున్నటువంటి సందర్భంలోనే ముస్లిం సామాజిక వర్గం తాము ఆహారంగా తీసుకోవడానికి కంపల్సరీగా ఫీల్ అయ్యేటటువంటి హలాల్ సర్టిఫికేషన్తో కూడినటువంటి కబేళాలని ఫ్రాన్స్ నిషేధించింది. హలాల్ స్లాటర్ హౌసెస్ని బ్యాన్ చేసింది. దాని మీద అక్కడ ఒక పక్కన ఆందోళన జరుగుతుంటే ఇప్పుడు అదే బాటలో డెన్మార్క్ ప్రయాణించింది. డెన్మార్క్ కూడా తమ దేశంలో డెన్మార్క్ హ్యాస్ బ్యాండ్ హలాల్ అండ్ కోషర్ స్లాటర్ యాజ్ మినిస్టర్ సేస్ యానిమల్ రైట్స్ కమ్ బిఫోర్ రిలీజియన్. ఇది ఇక్కడ ఫ్రాన్స్ కూడా అదే కారణంగా, అంటే జంతువులని తినటాన్ని తప్పుబట్టవు ఈ దేశాలు, కానీ ప్రత్యేకించి మత సంప్రదాయాల పేరుతో వాటిని హింసించి చంపడాన్ని అంగీకరించవు. ఇది అంతర్జాతీయంగా జీవకారుణ్య సంఘాల యొక్క ఒత్తిడి మేరకు ఐక్యరాజ్య సమితి రూపొందించిన చార్టర్లో సంతకాలు పెట్టినటువంటి దేశాలు ఈ యూరప్ దేశాలు. అవి ఈ హలాల్కి సంబంధించినటువంటి స్లాటర్లో ఎట్లా ఉంటుందంటే, ఒకటి కోసేసి అటు పక్కకి ఉండి చచ్చిపోవాలి ఒకవైపుకే అన్నటువంటి ఒక హింసతో కూడినటువంటి ఇవి ఉంటాయి అన్నమాట కబేళ. అది అన్నటువంటిది గుర్తించిన తర్వాత వాటి మీద బ్యాన్ ఫ్రాన్స్ పెడితే ఇప్పుడు డెన్మార్క్ కూడా ఆ బాట పట్టింది.